Anybody, please? అమ్మా డిస్కనెక్ట్ అయిందా అమ్మా? లేదు సార్. వాయిస్ సార్ రావట్లేదా? Can I continue the class? Hello? Yes, sir. Okay, right, good. Okay. So now if I put z is equal to 0 and infinity for the both values, x of z returns infinity. That's why ROC is, you can consider any value in the z plane, but you can't consider 0 and infinity. That's why ఎలా రాసుకున్నాం మనం, 0 less than modulus z less than infinity. The modulus z is more than 0 and modulus z is less than infinity. Right. Let us consider another basic problem. X of n is equal to delta of n. This is a direct, there is an impulse which is defined at n is equal to 0 and amplitude is 1. I have placed delta of n. So directly we got a delta of z to power minus n where n is equal to 0 because your delta is defined at n is equal to 0. So direct question. So ఎంత వాల్యూ వచ్చింది నాకు, x of z యూనిటీ వచ్చింది నాకు, ఇంకా యూనిటీ వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ వాల్యూ ఐ కెన్ పుట్ అప్ ఇన్ జెడ్? అసలు జెడ్ అనేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఏం చెప్పేస్తున్నాం మనం, ఫర్ యూనిట్ ఇంపల్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ కన్వర్జెస్ ఫర్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద జెడ్ ప్లేన్. ఏ వాల్యూకి నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఇంకేం ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ జెడ్ అనేది ఏం లేదు, యూ గాట్ కాన్స్టెంట్ వన్ యూనిటీ వచ్చింది కాబట్టి ఇట్ విల్ బి కన్వర్జ్డ్ ఎవ్రీవేర్ because it is a special signal. It is a unit impulse. It is a special and important fundamental signal. Now suppose if you consider the infinite duration causal sequence. I am considering exponential sequence a power n, discrete sequence a power n into u of n. వాడు ఒకసారి ఇలాగైనా ఇస్తాడు, లేదంటే ఇలా ఇస్తాడు, ఏ పవర్ n వేర్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాడు. అంటే శాంపుల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, 0 దగ్గర స్టార్ట్ అవుతున్నాయి, 0 దగ్గర నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు వెళ్తున్నాయి. అదేనా ఇలాగైనా ఇస్తాడు ప్రాబ్లం, లేదా ఇలాగైనా ఇస్తాడు, ఏ పవర్ n ఇంటూ యూ ఆఫ్ n అంటాడు. సో బోత్ ఆర్ comes under causal sequence and it is infinite duration. 0 to infinity number of components are there. I mean discrete sequence. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, ఓన్లీ 3. ఫైనెట్ డ్యూరేషన్. ఓకే, నౌ ద సేమ్ థింగ్ లెట్ us అప్లై ఏ పవర్ n ఇంటూ యూ ఆఫ్ n. ఇక్కడ ఏ పవర్ n ఇంటూ యూ ఆఫ్ n అప్లై చేశారు, n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఏ పవర్ ఇంటూ యూ ఆఫ్ n జెడ్ పవర్ మైనస్ n. బట్ యాక్చువల్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది యూ ఆఫ్ n, యూనిట్ స్టెప్ సిగ్నల్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో వీ హ్యావ్ రిటర్న్ నెక్స్ట్ స్టెప్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆఫ్ n. స్టెప్ సిగ్నల్ యూనిటీ 1 అయిపోతుంది నాకు ఆ పర్టికులర్ టైం లిమిటేషన్లో. దేర్ ఫోర్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఇంటూ జెడ్ పవర్ మైనస్ n హోల్ పవర్ n. అంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లం, మీకు ఏ డిస్క్రీట్ సిగ్నల్ ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు సాల్వ్ అప్ టు దిస్ లెవెల్. సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ పవర్ n అప్ టు దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ వేర్ దిస్ x ఆఫ్ z మస్ట్ బి మస్ట్ గివ్ ఫైనట్ వాల్యూ. ఎప్పుడు ఇస్తుంది అంటే వాట్ ఎవర్ దిస్ ఏ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1 మస్ట్ బి లెస్ దాన్ 1. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, యూనిటీ అనేది మనం ఒక ట్రేడ్ మార్క్, ఒక స్టాండర్డ్ నొటేషన్ కింద తీసుకుంటున్నాం మనం యూనిటీ అనేది. ఎందుకు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గరే కదా రెండు కన్వర్జ్ అవుతున్నాయి నాకు, రెండు ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్లో చూసాం. ఇదిగోండి, వేరే అన్ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పుటప్ చేస్తేనే కదా ఈ రెండు ట్రాన్స్ఫార్మ్స్ ఒకదానితో ఒకటి వేరు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా దగ్గర కన్వర్జ్ అవుతుంది.
అనుకుంటున్నాం. కాబట్టి యూనిటీతోనే కంపేర్ చేస్తున్నాం మనం. యూనిట్ వాల్యూ. సో వాట్ ఎవర్ దిస్ ఇంటర్నల్ టు దిస్ వన్, ఏ ఇంటూ జెడ్ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ స్మాల్ ఎన్లో ఈ ఎంటైర్ ఎక్స్ ఆఫ్ జెడ్ అనేది నీకు ఫైనట్ వాల్యూ ఇవ్వాలి అంటే ఏ ఇంటూ జెడ్ పవర్ మైనస్ వన్ అనేది వీ హ్యావ్ టు మెయింటైన్ లెస్ దాన్ వన్. లెస్ దాన్ వన్ తీసుకోవాలి. తీసుకుంటే వాట్ ఈస్ ద ఏమొచ్చింది మనకి, మాడ్యులస్ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ వచ్చింది. సో దిస్ ఇస్ ద రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. సో ఓకే, మ్యాథమెటికల్గా మీరు ఇది సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే జెడ్ బై జెడ్ మైనస్ ఏ వస్తుంది. యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ ద సమ్మేషన్స్. ఒకసారి మ్యాథమెటిక్స్లోకి వెళ్ళండి, రకరకాల సమ్మేషన్స్ ఉంటాయి, అవన్నీ రాసుకోండి ఒక చోట. ఎందుకంటే అవన్నీ సాల్వ్ చేయాలి మీరు రేపు. ఇక్కడ ఏంటి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ఏ పవర్ n ఏం రాశాను, 1/1 - a రాశాను. అలా అది సాల్వ్ చేస్తే జెడ్ బై జెడ్ మైనస్ ఏ వచ్చింది. సో ప్లీజ్ సీ హియర్, it is treated, this one is a system function and it contains zeros and poles. One zero at a zero value, one pole at a small a value. And what you are saying, the region of convergence is more than a అని చెప్తున్నారు. అంటే దీన్ని ఒక పోల్ వాల్యూ, డినామినేటర్లో ఉండే రూట్స్నేమో పోల్స్ కింద తీసుకుంటున్నావు, అదే న్యూమరేటర్లో ఉండే రూట్స్ని జీరోస్ కింద తీసుకుంటున్నావు. తీసుకుని ఏం చేసాం మనం, పోల్ జీరో ప్లాట్ని డ్రా చేసాం. ఆ పోల్ జీరో ప్లాట్లో ఒక జీరో ఒకటి, ఒక పోల్ ఒకటి డ్రా చేసాం. ఆ పోల్ దగ్గర ఏ ఫ్యాషన్ తీసుకుంటాం, సర్క్యులర్ ఫ్యాషన్. ఓ సర్కిల్ కొట్టాను నేను అక్కడ. అండ్ ఐ హ్యావ్ టు షో దట్ మై రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఈజ్ మోర్ దాన్ ఏ, నాట్ బిలో. అంటే దాని అర్థం ఏంటండి, ఎక్స్ ఆఫ్ జెడ్ అనేది ఏదైనా ఫైనట్ వాల్యూ ఇవ్వాలి అంటే ఏ అనే వాల్యూ ఈ పర్టికులర్ దానికంటే ఏ అనేది ఎంతైనా ఉండే ఉంటుంది, వాట్ ఎవర్ ద నార్మల్గా ఎంతైనా ఉన్నాడు. ఈ జెడ్ డొమైన్లో మోర్ దాన్ దిస్ వన్ ఉండాలంటే వాట్ లైన్స్ డ్రా చేశాను చూసారా, ఈ సర్కిల్కి అవుట్ సైడ్ మనం ఏదైతే లైన్స్ డ్రా చేసామో అందులో ఎలాంటి జెడ్ వాల్యూకైనా యువర్ ఎక్స్ ఆఫ్ జెడ్ విల్ బి కన్వర్జ్డ్. బట్ ఇఫ్ యూ టేక్ ఎనీ జెడ్ వాల్యూ ఇన్సైడ్ ద సర్కిల్ దెన్ ఇట్ విల్ నాట్ కన్వర్జ్. దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఈ లైన్స్ ఎందుకు కొట్టాం, అది కూడా లోపల చూడండి, లోపల మనం డ్రా చేయలేదు, అవుట్ సైడ్ ద సర్కిలే డ్రా చేసాం. మాడ్యులస్ జెడ్ గ్రేటర్ దాన్ ఏ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇంటర్నల్గా ఉండే ఈ ఫ్యాక్టరు లెస్ దాన్ వన్ ఉండాలి, అప్పుడు వచ్చింది మనకి మాడ్యులస్ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఓకేనా. సో ఇక్కడ ఎలా చూపించాను చూడండి, షేడెడ్ పోర్షన్, షేడెడ్ పోర్షన్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద సర్కిల్. Please remember, for causal sequences, you will find certain type of ROCs. Next, if you consider anti-causal, anti-causal అంటే చూడండమ్మా, బిలో జీరో, -1, -2, -3, -4, it is up to -infinity. So anti-causal. For this sequence, you have to find out the x object and also region of convergence. సో అంటే ఇక్కడ నెగిటివ్ అనేది ఏంటంటే ఏం లేదు, ఫర్ మ్యాథమెటికల్ కన్వీనియన్స్ అంతే. నెగిటివ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బి పవర్ ఎన్ ఇంటూ యు ఆఫ్ -n-1 అంటే స్టెప్ సిగ్నల్ ఏం చేసాం, ఫస్ట్ మనం టైం రివర్స్ చేసాం, యు ఆఫ్ -n, తర్వాత యు ఆఫ్ -1 ఈజ్ షిఫ్టెడ్ టు -1. You please go to your transformations, time transformations, how to draw this signal, u of -n-1. This is in one ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం మనం. ఆ ఫస్ట్ చాప్టర్ ఎంత బాగా చదువుకుంటావో ప్రతి చాప్టర్ అర్థమవుతుంది ఇంకా. సో బి పవర్ ఎన్ ఇంటూ యు ఆఫ్ -n-1 అంటే ఇది యాంటీ కాజల్ సీక్వెన్స్, దానికి అప్లై చేసాం మనం. సో చిన్న ప్రొసీజర్ ఏం లేదు, యూ హ్యావ్ కన్సిడర్డ్ n ఈజ్ ఈక్వల్ టు, అది ఓకే, u ఆఫ్ -n-1 ఎక్కడి నుంచి ఎక్కడికి, -∞ to -1. నెక్స్ట్ ఇలా 10 ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టుకున్నాము. వీ హ్యావ్ అడ్జస్టెడ్ ఎవ్రీథింగ్, ఫైనల్లీ వీ గాట్ లైక్ దిస్. వీ హ్యావ్ అడ్జస్టెడ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీ వాట్ ఆర్ ద లిమిటేషన్, ఇన్ విచ్ లిమిటేషన్ యువర్ స్టెప్ సిగ్నల్ ఈజ్ యూనిటీ. ఎక్కడి నుంచి ఎక్కడికి, -∞ to -1 వరకు
u ఆఫ్ -n -1 1 అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఇలా కన్వర్ట్ చేయాలి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, ఎందుకంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది ఇది నాకు. అట్లా కన్వర్ట్ చేయడం కోసం we have adjusted something. Let n is equal to -n, then it is changed to like this. మైనస్ రెండు పక్కల రెండు లిమిటేషన్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. వేర్ ఎవర్ n is there, I have replaced it with -n. Then I added 1 to collect certain type of notation. N is equal to 0 to infinity. It will be so much easy for us. If n is equal to infinity, 0 to infinity b power n summation, we have to write the expression 1 by 1 minus b. So this is a generalized. అందుకని దాంట్లో కన్వర్ట్ చేసేసుకున్నాం మొత్తం అంతా. So afterwards we got a z by z minus b. But the question is, what is the region of convergence? I'll repeat. Here also output is z by z minus a. Here also output is z by z minus b. Both are looking like same thing, but ROCs are different because here it is causal sequence, it is anti-causal sequence. ROC is different. So after writing 1 plus summation 0 to infinity, this one, this is the value b power minus 1 z must be less than 1. Modulus b power minus 1 z must be less than 1. Then what it returns? Modulus z is less than b. How many zeros are there? How many poles are there? For example, a 0 is there at 0, a pole is there at b. So we have drawn a circle at the value of pole. But what is the region of convergence? The region of convergence is less than the value of pole. ఆ పోల్ కంటే తక్కువ ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి లైన్స్ లోపల షేడింగ్ లోపల చూపిస్తున్నాం మనం. ఇదిగోండి షేడింగ్ లోపల చూపించాం అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ కన్సిడర్ ద జెడ్ వాల్యూ మోర్ దాన్ బి, దెన్ యువర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ డస్ నాట్ కన్వర్జ్. If you consider the z value inside the circle, then your transform converges. I'll repeat. What is the difference between these two? This is causal. For causal, you have to consider the z values more than circle. But what about anti-causal? In the anti-causal, you have to consider the z values inside the circle. ఓకేనా? బట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకి ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ వస్తుంది రెండిటికి. అది జెడ్ బై జెడ్ మైనస్ ఏ వస్తుంది, ఇది కూడా జెడ్ బై జెడ్ మైనస్ బి. రెండు చూడడానికి ఒకలాగే ఉంటాయి. బట్ ఫర్ కాజాలిటీ ద ఆర్ఓసి ఈజ్ మాడ్యులస్ జెడ్ మోర్ దాన్ ఏ. అంటే ప్లస్ ఆర్ మైనస్ అని అంతకంటే ఏం లేదు. మాడ్యులస్ జెడ్ ఈజ్ మోర్ దాన్ ఏ. But anti-causal, the ROC is less than B. Less than B. ఓకేనమ్మా? ఒకటేమో ఆ సర్కిల్కి అవుట్ సైడ్ జెడ్ వాల్యూస్కి కన్వర్జ్ అవుతుంది, రెండోది ఆ సర్కిల్కి ఇన్సైడ్ జెడ్ వాల్యూస్కి కన్వర్జ్ అవుతుంది. ఇజ్ ఇట్? నౌ లెట్ us కంబైన్ ద టూ క్వశ్చన్స్. x of n is equal to a power n u of n minus b power n u of minus n minus 1. That's why I have taken the question like this. Minus b power n u of minus n minus 1. I have combined the two sequences. Causality, anti-causality. రెండు కలిపేసాం. On both sides samples are there. That's why it is non-causal. Now the signal will be look like this. చూడండి ఒకసారి ఎలా ఉందో. రెండు పక్కల సిగ్నల్స్ ఉన్నాయి, అదే సీక్వెన్స్ ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి ప్లస్ ఇన్ఫినిటీకి శాంపుల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మైనస్ ఇన్ఫినిటీ టు -1 ఆల్సో శాంపుల్స్ ఆర్ దేర్. Therefore, if I apply Z transformation, just add the two expressions. Just add the two these expressions directing. ఏం లేదు, సేమ్ క్వశ్చన్స్ కదా, అవే క్వశ్చన్స్. కాబట్టి డైరెక్ట్గా రెండు జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ని కలిపేసాం. వాట్ ఆర్ ద టూ
ROCs. First ROC is modulus Z is more than A. Second ROC is modulus Z is less than B. Now you have to see in which area you have to pick up the Z values for which your X of Z converges. ఏ వాల్యూస్కి Z కన్వర్జ్ అవుతుంది అంటే ఫస్ట్ ఏం చెప్తున్నావు, ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి. ఒకటి వెదర్ జనరలైజ్డ్ కదమ్మా, ఏ అండ్ బి వాల్యూస్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవి జనరల్గా ఉన్నాయి, ఏ వాల్యూనే తీసుకోవచ్చు నేను. ఇఫ్ ఏ ఈజ్ మోర్ దాన్ బి, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, లెట్ us divide into two categories. If a is more than b, if a is less than b. చూడండి ఒకసారి. ఫస్ట్ కేసులో ఏం చేసాం, ఏ అనేది బి కంటే ఎక్కువ కింద రాసుకున్నాం. అంటే వేర్ వీ హ్యావ్ టేకెన్ ద సర్కిల్స్. ఏ దగ్గర ఒక రేడియస్ ఉపయోగించుకుని ఏ సర్కిల్, బి రేడియస్ తీసుకుని అనదర్ సర్కిల్. ఇట్ విల్ లుక్ లైక్ ఎ రింగ్, RING, రింగ్ ఫార్మేషన్. రింగ్ ఫామ్ అయింది ఇక్కడ నాకు. అందుకని ఈ రింగ్ ఫార్మేషన్లో ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఏ తర్వాత తీసుకోవాలా, బీకి ఏకి మధ్యలో తీసుకోవాలా, బి లోపల తీసుకోవాలా, ఏ పర్టికులర్ వాల్యూస్ తీసుకోవాలి నేను జెడ్ అంటే వేర్ ద టూ షేడెడ్ పోర్షన్స్ ఆర్ ఓవర్లాప్డ్. ఇంటర్సెక్షన్ అంటున్నాను నేను, ఓవర్లాపింగ్ అంటే బెటర్, ఎందుకంటే ఏరియా కాబట్టి, రీజియన్ కాబట్టి, ఏరియా కాబట్టి లెట్ us say ఓవర్లాపింగ్. ఎక్కడ ఓవర్లాప్ అవుతాయి అంటే ఫస్ట్ కేసులో ఇదేమో లోపల ఉంటుంది, ఈ రీజియన్ బయట ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఎక్కడ ఓవర్లాప్ అవ్వట్లేదు. బట్ ఇన్ ది సెకండ్ కేస్ ఇఫ్ ఐ పుట్ ఏ మస్ట్ బి లెస్ దాన్ బి, దెన్ రెండిటికి రెండు రకాల షేడ్ డిఫరెంట్ లైన్స్ గీసాం మనం. తెలియాలి కదా మనకి ఒకదాంతో ఒకటి ఇంటర్ఫియర్ అవుతున్నాయని, ఒకదాంతో కలుస్తున్నాయని తెలియాలి మనకి, ఇంటర్ఫియర్ అవుతున్నాయని, ఓవర్లాప్ అవుతున్నాయని తెలియాలి. కాబట్టి ఒకదానికి నేను హారిజాంటల్ లైన్స్తో తీసుకుంటే రెండో దానికి వెర్టికల్ లైన్స్ తీసుకున్నాను. ఆ రెండు ఎక్కడ జాయిన్ అవుతున్నాయమ్మా అంటే బిట్వీన్ ఏ అండ్ బి, ఈ రెండింటికి మధ్యలో ఓవర్లాప్ అవుతాయి. వేర్ దట్ ఈస్ ద పోర్షన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ జెడ్ వాల్యూస్. యూ కెనాట్ టేక్ బిలో ఏ ఆర్ యూ కాన్ టేక్ అబోవ్ బి. ఈ రెండు ఎక్కడ మనకు ఓవర్లాప్ అవుతున్నాయి అంటే బిట్వీన్ ఏ అండ్ బి. ఎందుకు అక్కడే అవుతున్నాయంటే మనకు అలా వచ్చింది. చూడండి, జెడ్ ఏ కంటే ఎక్కువ ఉండాలి, ఏ అంటే ఎక్కువ ఉండాలి కాబట్టి లైన్స్ మనం పైకి తీసుకున్నాం. సపోజ్ రెండోది ఏం చెప్పాను, జెడ్ బి కంటే తక్కువ ఉండాలి, సేమ్ వే నెక్స్ట్ బి కంటే తక్కువ గీసాం. కాబట్టి మొత్తం ఎక్కడ మనకి ఇంటర్ఫియర్ అవుతున్నాయి రెండు లైన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఓన్లీ. అంటే బిలో ఏ ఐ కెనాట్ ఉపయోగించుకోవడానికి లేదు జెడ్, అబోవ్ బి your jet transformation does not converge, only it converges between this entire ring. It forms a ring. ఇక ఇలా 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 ఫామ్ చేస్తుంది, రింగ్ ఫామ్ చేస్తుంది. ఆ ఏరియాలో ఉన్న జెడ్ వాల్యూస్కే సో ఫాస్ట్ అమ్మా. ఇంక ఇది జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజ్ సో ఫాస్ట్, ఇంకా చాలా తొందరగా చెప్పేస్తుంది అనమాట, రదర్ దాన్ లాప్లాస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎందుకంటే మీరు డిస్క్రీట్ నుంచి డిజిటల్కి వెళ్ళిపోతారు. ఇంకా జెడ్లోకి ఎంటర్ అయ్యామంటేనే ఇంక నువ్వు డిజిటల్లోకి వెళ్ళిపోయినట్టు. సో ఫాస్ట్గా ఉంటుంది మీకు. సో ద ఓవరాల్ ఆర్ఓసి ఈజ్ మాడ్యులస్ ఏ లెస్ దాన్ మాడ్యులస్ జెడ్ లెస్ దాన్ మాడ్యులస్ బి. యూ హ్యావ్ టు కంబైన్. అంటే ఇలా ఇలా విడివిడిగా తీసుకుంటే అర్థం కాదనమాట. మనం ఏం చేయాలి, రింగ్స్ ఫామ్ చేసి అకార్డింగ్ టు దీస్ టూ ROCs we see in which area the two are interfere అనుకోండి, లేకపోతే ఓవర్లాప్ అనుకోండి, ఆ ఏరియాలోనే జెడ్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి మనం. ఓకేనమ్మా. సో దెర్ ఆర్ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కాజల్. ఇది ఇలా ఉంటుంది కాజాలిటీ, మోర్ దాన్ ద సర్కిల్. యాంటీ కాజల్ ఎలా ఉంటుంది, ఇన్సైడ్ ద సర్కిల్. అండ్ రింగ్ ఫార్మేషన్ ఎందుకు వచ్చింది, బికాస్ ఆఫ్ 2 ROCs ఉన్నాయి అందులో నాకు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2, 3 ROCs కూడా ఉండొచ్చు. మేబీ ఇన్ ద కమింగ్ క్లాస్ ఐ విల్ కలెక్ట్ అనదర్ ప్రాబ్లమ్. ఇట్ కంటైన్స్ 3 ROCs వేర్ ఐ హ్యావ్ టు టేక్ 3 different patterns where the 3 are overlapped. That is the area of Z value where your X of Z converges. Right.
Okay, I hope maybe one or two points it is clear uh, in this class rather than in the previous class. Okay, in the next one, I will pick up some another problems and properties. Okay, we'll see. So quickly complete the JED and let us enter into Laplace transformation. Right. Good. Thank you.